ఈ అమ్మాయి చేయి జారి ఒక గిన్నెలో తన పన్నీర్ పడిపోతుంది. ఆ గిన్నెలో పడగానే ఆ ఫుడ్ మాయమైపోయి 500 సంవత్సరాల ప్రాచీన కాలంలోకి వెళ్తుంది. ప్రాచీన కాలంలో ఉన్న వ్యక్తి ఆ పన్నీర్ ని తిని అది ఎంతో టేస్టీగా ఉండడంతో షాక్ అవుతాడు. అలాగే ఈ వైపు ఉన్న ఈ అమ్మాయి తన పన్నీర్ మాయమైపోవడంతో షాక్ లో ఉంటుంది. దాంతో ఈమె తన చుట్టుపక్కల పెట్టి ఉన్న ఫుడ్ అంతా ఒకదాని వెనుక ఒకటి ఆ మ్యాజికల్ గిన్నెలో వేయగానే అన్ని మాయమైపోతూ ఉంటాయి. ఇది చూసిన ఈ అమ్మాయి షాక్ అయిపోతుంది. మరోవైపు ప్రాచీన కాలంతో మనుషులు అన్నం నీళ్లు లేక చనిపోతూ ఉంటారు. ప్రెజెంట్ లో ఉన్న ఈ అమ్మాయి ఆ మాయా గిన్నెని కడగడానికి వెళ్తుంది. అప్పుడే ఈమె చెయ్యికి తగలడంతో వేలులో రక్తం వస్తూ ఉంటుంది. దాంతో ఈమె ఆ ట్యాప్ ఓపెన్ లోనే పెట్టేసి అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో ప్రాచీన కాలంలో తాగడానికి చాలా నీళ్లు వచ్చేస్తాయి. తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ వచ్చి ఆ గిన్నెలో చూస్తే ఒక చుక్క నీళ్లు కూడా ఉండవు. ప్రాచీన కాలంలో ఉన్న వాళ్ళు ఆ మాయా గిన్నెని ఒక దేవుడు లాగా పూజిస్తూ ఉంటారు. దాంతో ఆ మాయా గిన్నెలో కొన్ని నిధులు బంగారం వేసి తమ రక్తాన్ని వేస్తారు. ఆ తర్వాత ఆ మాయా గిన్నె ముందర కూర్చొని తమకి తినడానికి ఫుడ్ కావాలని వేడుకుంటారు. ఇది విన్న ఈ అమ్మాయి చాలా ఫుడ్ ని తెప్పించి ఆ మాయా గిన్నెలో వేస్తుంది. దాంతో ఆ ఫుడ్ ప్రాచీన కాలంలోకి వెళ్లడంతో అందరూ కడుపు నిండా తింటారు. కానీ బై మిస్టేక్ గా ఈ అమ్మాయి కూడా ఆ గిన్నెలో నుంచి ప్రాచీన కాలంలోకి వెళ్లిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.